జై వాసవి అనండి. జై వాసవి చెప్పండి. ఇంకా ఎవరు ఏం మాట్లాడొద్దమ్మా, శ్రద్ధ ఇటు పెట్టండి. బొటనవేలుతో నీళ్లు తీసుకొని తాకి హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతగే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాయుతాయురష్టభూమి మభ్యుపైతి శోచిరాత్ సమాయుతాయురష్టభూమి మభ్యుపైతి శోచిరాత్. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. అందరూ కూడా గణపతికి మనసులో ధ్యానం చేసుకోండి, నమస్కారం చేసుకోండి. విఘ్నేశ్వర, మేము ఈ పూజలో చేస్తున్నప్పుడు ఈ పూజలో కానీ మేము తలిచిన పనుల్లో కానీ మేము తలచిన కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి. ధ్యానం సమర్పయామి. మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు గణపతి పైన అక్షంతలు నమస్కారం చేసుకోండి. పాదయోహోవాచ్యం సమర్పయామి. ఇప్పుడు పూతో నీళ్లు తీసుకొని అభిషేకం లాగా ఇట్లా చల్లండి. ఆభో ఇష్టామయోహ స్థానమూర్ఛేదాత్ర. మీరేం చేస్తున్నారు? మీరు కూర్చోండి. గణపతి దైవం ఆభో ఇష్టామయోహాదాత్ర మహర్ణాచికి జయోగ సస్య భాజేహంద్రిమధుర. కూర్చోండి. మీరు ఓం అనుకుంటూ ఇప్పుడు నీళ్లతోటి స్వామివారికి అభిషేకం చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, పైన కూర్చున్న వాళ్ళు. ఓం భద్రం కర్ణే శృణుయామదేవః భద్రం పశ్యేమాక్షభిర్యత్రైరంగైస్తుష్టవారుస్తరోభిః విషేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవ స్వస్తి న పూషా విశ్వవేదః స్వస్తి నస్తార్క్ష్యో వృష్టదేవిః స్వస్తి నో బృహస్పతిర్ దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గం గణపతే నమః. జరపచ్చు. ఆయన ఏ అభిషేకం చేసినాకనే కదా ఆవాహన అక్కడ కూర్చోబెట్టేది. మీ మీ పుట్టిన బిడ్డకి ఎట్లయితే ఉపచారాలు చేసుకుంటారో స్నానం చేసి అలాంటి అట్లనే ఆయన కూడా మీ బిడ్డలాగా చేసుకోవాలి. ఓం లం క్షంతత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మా సత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్మాం అవక్తారం అవశోతారం అవధాతారం అవధాపినాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వతో మాం పాహి పాహి స్వంతాద్ త్వం వాంగేస్త్వం చిన్మయః త్వమానందమేస్త్వం బ్రహ్మమయ త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదం తత్తో జాయతే సర్వం జగదం తత్తస్తిష్టతి సర్వం జగదం తైరే వేషతి సర్వం జగదం తై ప్రత్యేతి త్వాం భూమిరావో నలోదినోర్వః త్వం పదాని త్వం గుణత్రయమగః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మాత్మం విష్ణుస్త్వం రుద్రస్త్వం విందస్త్వం ముక్తిస్త్వం వాయుస్త్వం చిత్రస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం ప్రభావోర్భవస్త్వం వరం గణాది పూర్వపశ్చార్య వర్ణాది తదంతరం అనుష్వార ప్రతరః అర్ధేంద్రసితం కారేణ వృత్తం ఏతతో వరస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యరూపం అనుస్వారస్యాన్యరూపం బిందురుత్తర రూపం నాదసంధారం సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణక ఋషిః నిశ్చల్గాయత్రీ స్థః గణపతిర్దేవత. ఓం గణపతే నమః. ఏకంతాయ దేవకృతాయ తన్నో దత్త ప్రచోదయాత్. ఏకంతం జతమాసం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్త్యానుకంపిరం దేవం జగద్యోగ్యం సయోగి యోగ్రాంబరః. నమో బ్రహ్మదే నమో బ్రహ్మదే నమః బ్రహ్మదే నమోరాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదనో. విఘ్నేశ్వరుడికి పంచామృతంతో ఒకసారి కడిగి మామూలు నీళ్ళతో మళ్ళీ కడిగి తుడిచి గంధము బొట్టు పెట్టి ఆయనను పైన కూర్చోబెట్టండి.
గ్యాప్ వస్తే మాట్లాడకండి, అదే మంత్రం కంటిన్యూ చేయండి. ఓం గం గణపతి నమః. ఒకే రోజు కదా, మంచిగా చేసుకుంటే మీకే పుణ్యం, ఎక్కువ పుణ్యం. ప్రదక్షిణాంజలి సమర్పయామి. సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఒక 2 పూలు కలిపేయండి అక్షంతంతో పాటు. పుష్పై పూజయామి. సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అక్కడ తమలపాకు పెట్టారు, అది అభిషేకం పెట్టారు. అందులో ఒక ఇక్కడ మేర్ కాబట్టి ఒక 51, 21 పెట్టండి. 21, 51 ఎంతైనా సరే. మామూలు పెట్టేయండి. అమ్మవారు పూజ. విష్ణుర్ కుడి చెవి పైన కుడి చెయ్యి, ఎడమ చెయ్యిగా కుడి చెవి పైన కుడి చెయ్యి. విష్ణుర్ 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 విష్ణు అంటే పూజ మధ్యలో ఆపారు కదా, ఆ దోషం పోవడానికి నామస్మరణ. మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణే శృంగేరి పీఠ నిలయే శారదాంబ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం. వందే పద్మకరాం కన్యాం లీలాహస్తాం కృపామయీం యోగమాయాం మహాదేవీం వాసవీం పరమేశ్వరీం. అందరు కూడా అక్షంతలు వేసి అమ్మవారిపై నమస్కారం చేసుకోండి. అరే మీరు వండిరా అలా అవి అమ్మవారిని కింద పెట్టండి. పల్లెల్లో అమ్మవారిని కింద అందులో పెట్టండి, అభిషేకం దాంట్లో తీసి అందులో పెట్టండి. అభిషేకం చేసేది ఉంది కదా, పెట్టండి. అవసరం లేదు అమ్మా, అభిషేక జలమే కదా, గణపతే కదా కడిగింది. సమర్పయామి. పాదయోహో వాద్యం సమర్పయామి. ఈ కలశం ఉంది కదా, కలశంలో పువ్వు ఉంది కదా, దాంతో అమ్మవారి పాదాలు ఉన్నట్టుగా భావన చేసి ఎర్రటి పారాణితో ఆమె పాదాలు కనబడుతుంది కాబట్టి చెంచతో కొన్ని నీళ్ళు ఇట్లా తాగిస్తున్నట్టుగా చూపెట్టి ఆ పల్లెల్లో ఒక పక్కన వదిలేయండి. ముఖేచ ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. ఇప్పుడు పువ్వుతో నీళ్లు తీసుకొని నేను మంత్రం చెప్తున్నంతసేపు కూడా మీరు చదువుతూ ఉండండి. ఓం వాసవాంబాయై నమః, వాసవాంబాయై నమః. లేదు అంటే అమ్మవారి ఏ నామైనా అమ్మవారి. ఓం శ్రీమాత్రే నమః. ఓం దుం దుర్సో స్మితాం హిరణ్య ప్రాకార మార్గాం జలందీం కృతాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహోం దేవాసాం యససాజ్జరంతీం శ్రియం లోకే దేవచిష్టాధారాం తాం పద్మిణీం శరణమహం ప్రపంచే. సుదరసుదరసే నమః. అగ్నేయాయశన్యో విశ్వానిలో దుర్గాః జాతవేద సింధుర్ననామదుర్గాదివర్షి అగ్నే అత్రిగుణమనసా గుణాం అస్మాకం మోక్ష విధాతునాం కృతనాజితకం సహమానగ్రమద్దిం వత్సరస్తా సరః పరిషదతి దుర్గాని విశ్వ క్షామా దేవో కృతాజ్ఞిః
प्रत्योजमेभ्यो अध्वरे सहस्राच्चरेगा नागस्य पृष्ठं सप्तसानो वैष्णवी लोकहिमादितां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम ఇప్పుడు నీళ్ళతో చేయండి। ఓం हिरण्यवर्णाभरणे सुवर्णाचन्द्रश्रियां चन्द्राभरणे लक्ष्मीजातवेदो नमः काममावाहजातवेदो लक्ष्मीरुणानि स्यां हिरण्यविद्ये कामसुप्रजाः अश्वरूपरतमस्करां प्रमोदे श्रीदेवी रूपे श्रीमादेवीस्तां कामसुस्ता हिरण्यप्राकारामां धान्यन्ति तत्तातपेन्दे तद्वेस्तां पूर्णतामहोमेशिं द्रामप्रभासस्तां कृतिं श्रीमोगेदेवीं स्तवतारां आम वत्पड़े शरणहं मुक्ति लक्ष्मी मेरे सदात्मामुनि आदित्यवदे सूर्यादो वनस्पतिस्तो वृक्षोद्भवः तस्य बलान्तरदा कुतुमायात्रा चमाच्या लक्ष्मी वैदमा देवस्कः कीर्तिश्चवरासः प्रातुर्शरीं सर्वोद्धारां ताविरूपेशीं श्रीर्मे वसितु अलक्ष्मीर्मे वसितु मनसगावामुदिं माजस्त्रिभिः पशूनागुरुपुण्यस्य वैशिष्ट्यतांशा कृतवीर्प्रजाभूतामि समुद्भवा श्रीं वासवी विजयमानुपाली आपस्वजन्तु स्निग्धानि शिक्ली तपस्वे गृहे देवी मातृ श्री मासिले आर्धान्यकर निमिषं सोनाम हेमाली सूर्याभ्रमे लक्ष्मी जातवे नमः आर्धां पुष्कर निष्ठ विकलां पाली चंद्राभ्रमे लक्ष्मी जातवे नमः काममावाहितः रोहं सर्वबीजान्यो प्रतिशोधि पद्मप्रिये पद्मप्रिये पद्महस्ते पद्मालये पद्मरायदाक्षी विश्वप्रिये विष्णुभवपुरे पद्माब्रह्मेन्द्रकारा त्वां त्रैलोक्य प्रमृतिं सरसजावने भक्तप्रिया शुद्ध लक्ष्मी मोक्ष लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नमोसुमदा वरांकुशो मानवीन्द्राग्रेण महती कुलास्तां भाराणि कोटिविद्यमां श्रीलक्ष्मी नीतावादी प्रणो देवी सरस्वती वाजे भिरवादेवी धीनामितेवदो गौरी विमाय सलाक्षते गुदी विपदी साचनस्पति अष्टावधी नवदी मोमुषि सहस्राक्षर प्रवेद्यं ओम शांति शांति शांति। ఇప్పుడు అమ్మవారిని చక్కగా ఎడమ చేతితో పెట్టుకొని కుడి చేతితో నీళ్లు పోసుకొని మంచి కడగండి। రెండు చేతులు వాడొచ్చు, ఏ చెయ్యి తప్పుగా చక్కగా కడగండి మంచిగా నీళ్ళతో కడిగి మీరు కొత్త చీరలు కట్టుకుంటే మీకు అన్ని తెలుసులేండి, అంటే ఒక్కరికి తెలియదు కాబట్టి అప్పుడప్పుడు చెప్తుంటాం, ఎవరైనా ఒకరు పేరు ఆగమైతుంటారు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారు। తులిశారా గంధం అమ్మ 20 బొట్టు పెట్టకండి, ఇక్కడ ఒక దగ్గర పాదాల దగ్గర రెండే। అమ్మవారికి వస్త్రం ఇందులో పోసేయండి సార్, ఏమన్నా కొట్టేయండి, ఇక్కడ కొట్టేయండి అమ్మా, ఇవి టైల్స్ ఏం కాదు, బండలే ఏం కాదు, లేకపోతే నాకు ఇచ్చేయండి కదా, ఇక్కడ కొట్టేస్తారు వీళ్ళు। ఏదైనా అమ్మవారి సన్నిధే కదమ్మా, ఇగో ఇక్కడ పెట్టేసి తర్వాత నేను కొట్టేస్తాను, ఇట్లా పెట్టి చాలా ఉన్నట్టున్నాయి। ఇంకోటి తీసుకోనమ్మా, ఇంకో గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటే పెట్టినా ఏం కాదు, కాలదు, అది ప్లాస్టిక్ గ్లాస్। కొట్టారా కొబ్బరికాయలు కొట్టారా, కొబ్బరికాయలు కొట్టారా,
ఇంకా కుంకుమార్చన ప్రారంభం కాలే. మీరు అనగలిగితే అనుకోండి. ఓం వాసవాంబాయ నమః, ఓం కన్యకాయ నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం ఆదిశక్తియై నమః, ఓం కరుణాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం ప్రకృతి రూపిణ్యై నమః, ఓం విధాత్రే నమః, ఓం విద్యాయ నమః, ఓం శుభాయ నమః, ఓం ధర్మస్వరూపిణ్యై నమః, ఓం వైశ్యాకులోద్భావాయ నమః, ఓం సర్వస్తయ్యై నమః, ఓం సర్వజ్ఞై నమః, ఓం విద్యాయ నమః, ఓం త్యాగరూపిణ్యై నమః, ఓం భద్రాయ హితాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నిత్యముక్తాయ నమః, ఓం సర్వసౌఖ్యదాయ నమః, ఓం సర్వసౌఖ్యప్రదాయ నమః, ఓం సకల ధర్మోపదేశాకారిణ్యై నమః, ఓం పాపహరణ్యై నమః, ఓం విమానై నమః, ఓం ఉదారాయ నమః, ఓం అగ్ని ప్రవేశిన్యై నమః, ఓం ఆదర్శ విరమత్తః, ఓం అహింస స్వరూపిణ్యై నమః, ఓం ఆర్య వైశ్యా పూజితాయ నమః, ఓం భక్త రక్షతారై నమః, ఓం దుష్ట నిగ్రహాయ నమః, ఓం నిష్కాలయై నమః, ఓం సర్వ సంపత్ ప్రదాత్రే నమః, ఓం దారిద్ర ధ్వంసన్యై నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నయై నమః, ఓం సజిదానంద స్వరూపాయ నమః, ఓం విశ్వరూప ప్రదర్శిన్యై నమః, ఓం నిగమ వేదాయ నమః, ఓం నిష్కామాయ నమః, ఓం నిష్కామాయ నమః, ఓం సర్వ సౌభాగ్యదాయిన్యై నమః, ఓం ధర్మ సంస్థాపనాయ నమః, ఓం నిత్య సేవితాయ నమః, ఓం నిత్య మంగళాయ నమః, ఓం నిత్య వైభవాయ నమః, ఓం సర్వపరాయ నమః, ఓం పరాశక్తియై నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భక్త కల్పకాయ నమః, ఓం జ్ఞాన నిలయాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం శివాయ నమః, ఓం భక్తిగమ్యాయ నమః, ఓం భక్తివశ్యాయ నమః, ఓం నాదబిందు కళాతీతాయ నమః, ఓం సర్వోపద్రవ నివారణ్యై నమః, ఓం సర్వస్వరూపాయ నమః, ఓం సర్వశక్తిమయే నమః, ఓం మహాబుద్ధ్యై నమః, ఓం మహాసిద్ధ్యై నమః, ఓం సహృదాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం ఆర్యై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం కళావతాయ నమః, ఓం కీర్తివర్ధిన్యై నమః, ఓం కీర్తిత గుణాయ నమః, ఓం చిదానందాయ నమః, ఓం చిదాధారాయ నమః, ఓం చిదాకారాయ నమః, ఓం చిదాలయాయ నమః, ఓం చైతన్య రూపిణ్యై నమః, ఓం యజ్ఞ రూపిణ్యై నమః, ఓం యజ్ఞ ఫలదాయ నమః, ఓం తాపత్రయ వినాశిన్యై నమః, ఓం శ్రేష్ఠాయ నమః, ఓం శ్రీయుధాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం ధీరవత్సలాయ నమః, ఓం దయాపూర్ణాయ నమః, ఓం దయాపూర్ణాయ నమః, ఓం తపోనిష్టాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం విష్ణువర్ధన్యై నమః, ఓం తీర్థరూపాయ నమః, ఓం ప్రమోదదాయిన్యై నమః, ఓం గోవర్ధనీన్యై నమః, ఓం భగవత్యై నమః, ఓం అపార సౌఖ్యదాయిన్యై నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం మహావ్రతాయ నమః, ఓం సకలాభీష్టప్రదాయిన్యై నమః, ఓం నిత్యమంగళరూపిణ్యై నమః, ఓం నిత్యోత్సవాసరీ కన్యకా పరమేశ్వర్యై నమో నమః. ఓం శ్రీ మహేశ్వరి వాసవి నగరేశ్వరి పరమేశ్వరి కామితార్థములు ప్రదాయిని శ్రీ వాసవాన్ ధర్మోస్తుతే. ఓం శ్రీ వాసవాంబాయ నమో నమః. కుంకుమావి నాకస్య పృష్ఠమపి సంవసారో వైష్ణవీం లోకహిమాదీతా కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. నమః. ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం నిత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షి నమః, ఓం క్రోధ సదుద్భవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః,
ओम लोकशोक विनाशिन्ये नमः। ओम धर्मनिलयाय नमः। ओम करुणाय नमः। ओम लोकमात्रे नमः। ओम पद्मप्रियाय नमः। ओम पद्मस्थाय नमः। ओम पद्ममालाधराय नमः। ओम देव्यै नमः। ओम पद्मिन्यै नमः। ओम पद्मगन्धिन्यै नमः। ओम पुण्यगन्धाय नमः। ओम पुण्याय नमः। ओम श्रीशीतलाय नमः। ओम आह्लादिन्यै नमः। ओम पुष्ट्यै नमः। ओम शिवाय नमः। ओम शिवपुत्रे नमः। ओम सत्ये नमः। ओम विमलाय नमः। ओम विश्वधन्ये नमः। ओम पुष्ट्ये नमः। ओम दारिद्र्यनाशिन्ये नमः। ओम प्रीतिपुष्करण्ये नमः। ओम शान्ताय नमः। ओम शुक्लमाल्याम्बराय नमः। ओम श्रिये नमः। ओम भास्कर्ये नमः। ओम वसुंधराय नमः। ओम यशसे नमः। ओम वरारोहाय नमः। ओम उदाराज्ये नमः। ओम हेममाल्ये नमः। ओम धनधान्यगते नमः। ओम हिरण्ये नमः। ओम सिद्धे नमः। ओम स्थैर सौम्याय नमः। ओम शुभप्रदाय नमः। ओम नृपवेश्वगदान्ताय नमः। ओम प्रलक्ष्मी नमः। ओम वसुप्रदाय नमः। ओम शुभाय नमः। ओम हिरण्यप्राकाराय नमः। ओम समुद्रतनयाय नमः। ओम जयाय नमः। ओम मंगलाय नमः। ओम देव्ये नमः। ओम विष्णुवक्षस्थलस्थिताय नमः। ओम विष्णुपत्ये नमः। ओम प्रसन्नाक्षी नमः। ओम नारायण समाश्रिताय नमः। ओम दारिद्र्यध्वंसिन्ये नमः। ओम देवी नमः। ओम सर्वोपद्रववारिण्ये नमः। ओम नवदुर्गाय नमः। ओम महाकाली नमः। ओम ब्रह्मविष्णुस्वात्मकाय नमः। ओम त्रिकालज्ञानसम्पन्नाय नमः। ओम भुवनेश्वर्ये नमो नमः। ओम श्री महालक्ष्मी देवर्षिगण संवादा सूयमानात्मवैभव बंडासुरवधोद्युक्ता शक्तिसेना समन्विता संपत्करे समारूढ़ा सिंधुरमध्यगा बंडसैन्यवधोद्युक्ता शक्तिविक्रमहर्षिता नित्यपराक्रमोपा निरीक्षण सुमुत्सुका प्रत्यक्षोदोद्युक्ता बाला विक्रमवन्दिता मद्रिण्यम्बा विरचिता विशङ्गवदतोषिता विशुक्रप्राणहरणा वाराही वीर्यवन्दिता कामेश्वर उपालोका कल्पिता श्रीगणेश्वर महाकालेश निर्विघ्न विघ्नयन्त्रे प्रवर्षिता महावीरेन्द्र निर्मुक्ता शस्त्रप्रत्यस्त्रवर्षिणी अनाकुली सवोत्मन्ना नारायण महापाशुपतराज्ञे दिग्गजसैनिका कामेश्वरास्त्रनिर्दग्धा सर्वनाशनशून्यका मूलमन्त्रात्मिका मूलकूटत्रयकलेवरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुलान्तस्था कौलिनी कुलयोगिनी आकुलासमयान्तस्था समयाचारतत्परा मूलाधारैकनिलया ब्रह्मग्रन्थिविभेदिनी मणिपुरान्तरुद्रा विष्णुग्रन्थिविभेदिनी अग्नचक्रान्तरालस्था रुद्रग्रन्थिविभेदिनी सहस्रारामुजारूढा सदा साराभिनष्टि कुण्डलिनी विषबन्धुमयसी भवानी भावनागम्या भवारण्यकुटारिका भद्रप्रिया भद्रमूर्ति भक्तसौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्या भयापहा शाम्भवी शारदाराध्या सर्वाणि शर्मदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्र निपातना मधोदरी शान्तिमती निराधारा निरञ्जना निर्लोपा निर्मला नित्या निराकारा निराकुला निर्गुणा निष्कला शान्ता निष्कामा निर्पप्लवा नित्यमुक्ता निर्विकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवध्या निरन्तरा निष्कारणा निष्कलङ्का निरुपाधिर्निरीश्वरा निराकरा मदना निर्मदा मदनाशिनी निश्चिन्ता निरहङ्कारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममता हन्त्री निष्पापपापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निर्लोभा लोभनाशिनी निस्संशया संशयग्नि निर्भवा भवनाशिनी निर्नाशा मृत्युनिर्भरा निर्भेदा वेदनाशिनी निर्नाशा मृत्युवदनी निष्क्रिया निष्परिग्रहा निस्तुला नीलचिपुरा निरपाया निरक्रिया दुर्लभा दुर्गमा दुर्गा दुःखहन्त्री सुखप्रदा मयि सर्वमङ्गला सर्वदिक्प्रदा सर्वेश्वरी सर्वमयी सर्वमन्त्रस्वरूपिणी सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपा मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मी गुणप्रिया महारूपा महापूजा चिन्मयी परमानंद विज्ञान धर्म विवर्जिता विश्वरूपा जागरिणी स्वपन्थी तेजसात्मिका
सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविंदरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानकरीश्वरी भानुमंडल मध्यस्था भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेषमनिषोत्पन्न विपन्न शिवप्रिया शिवपरा शिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया सुप्रकाशा मनोवाचा मगोचरा चिच्चक्ति चेतना रूपा जड़ शक्ति जड़ात्मिका गायत्री व्याहृति संध्या द्विज वृंद निषेविता तत्वासना तत्वमयी पंचकोशांतरसिका निस्सीममहिमा नित्य यौवन मदशालिनी मदगर्जित रक्षाक्षी मदपाकारा गुरुकुल्ला कुलेश्वरी कुलकुंडलया कौलमागतत्परसेविका कुमारकर्णादाम्बा तुष्टिर्पुष्टिर्मतिर्मतिः शांति स्वस्ति मति कांतिर्नंदिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलया चलवासिनी सुमुखी नलिनी सुभ्रुशोभना सुरनायिका कालकंठी कांतिमती क्षोभिनी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्ध चक्र निलया रक्तवर्णा त्रिलोचना कट्वांगादि प्रहरणा वदनैक सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखी सर्वोजना प्रीतचित्ता याज्ञन्यम्बस्वरूपिणी स्वाहा स्वदा मतिर्मेधा धृति संस्कृति उत्तमा स्वाकृति पुण्यलभ्य पुण्यश्रवण कीर्तना पुलोमदा चिताबंध मोचनी बंधुरालका अग्रगण्या चिन्त्यरूपा कलिकल्मषनाशिनी कात्यायनी काल वास्तवी माता दयచేయు వైశాఖ శుద్ధ దశమి నాడు జయంతి వేడుక చూడదరావే అమ్మా అమ్మా రావమ్మ వాస్తవి మాతా దయచేయు వెంకటలోన వెలసితివి వైష్ణవ నదిలో నివసితివి మమ్ముల కావదరావమ్మ వాస్తవి మాతా దయచేయు అమ్మా అమ్మా రావమ్మ వాస్తవి మాతా దయచేయు కుసుమశ్రేష్ఠి పుత్రికము కుసుమాంబేనికు జన్మనిచ్చే కన్యక అనునామంతో మానవ కోటిని కాచితివి అమ్మా అమ్మా రావమ్మ వాసవి మాతా దయచేయు కుంకుమ పూజలు చేసెదము వాసవి మాతా దయచేయు అభిషేకములు చేసెదము కారని తొలరావమ్మ అమ్మా అమ్మా రావమ్మ వాసవి మాతా దయచేయు వైశాఖ శుద్ధ దశమి నాడు జయంతి వేడుక చూడరావు అమ్మా అమ్మా రావమ్మ వాసవి మాతా దయచేయు వాసవి మాతా దయచేయు వాసవి మాతా దయచేయు Mangaru chilera mangaru telli, moga bhagyada
నూరేళ్ళు జీవించవమ్మ వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత ఎల్లమ్మ చరమ్మ నల్లాలమ్మ వలె ఎసినావు మూల కుటమ్మగా ఎల్లమ్మ చోరమ్మ నల్లాలమ్మ వలె వాసవి మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత కష్టాలు బాబాగా కలికాల మందున ఎసిన కన్యకు దండాలు దండాలు కష్టాలు బాబాగా కలికాల మందున ఎసిన కన్యకు దండాలు దండాలు వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వైశ్యులందరినీ భక్తితో గర్వగా మంత్రిపనులున ఎల్సినావుగా వైశ్యులందరినీ భక్తితో గర్వగా మంత్రిపనులున ఎల్సినావుగా వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వందనాలు తల్లి వైశ్యుల మాత వందనాలు తల్లి వైశ్యుల మాత अग्ने त्वं पारिधानव्यो अस्मिन् स्वस्तिभिर्दुर्गाः विश्वा ओचपद्वीर्भवा कुर्वि भवातो गायत्र्यायिषिन्यो विश्वाननो दुर्गाः जातवेदसिन्धन्नरावदुर्गाकृषि अग्ने अत्यभुमसा गुणानो अस्माकं गोच्छन्दा भगवान की जगदम्बे माता की श्री सीतारामचंद्र भगवान की पवन सिंह हनुमान की जय वासवी। మన అన్న రావుల శేషగిరిరావు గారు, మన కార్పొరేటర్ గారు మన అమ్మవారిని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడతారు. జై వాసవి. జై వాసవి, జై వాసవి. అమ్మ కన్యకాంబరేశ్వరమ్మ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా ఇక్కడ ప్రసాద్ గుప్తా గారు మరియు ప్రభాకర్ గుప్తా గారి ఇంట్లో ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో ఎంతమంది మహిళా మంత్రులు కుటుంబ సమేతంగా కూడా పాల్గొన్నారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క అమ్మవారి జన్మదిన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనడం చేసినటువంటి గాజుల రామారం వైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున అభ్యర్థులుగా తెలియజేసుకుంటూ ఇటువంటి పుణ్య కార్యక్రమాలు భగవంతుడు నిజంగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలంటే కూడా పూర్వజన్మ సుఖంగా ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. మరి మనందరికీ కూడా ఏదో పేద జన్మలో మనందరూ కూడా ఏదో అన్నం ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమం మనందరూ కూడా పాల్గొనగలుగుతున్నాం. అమ్మవారి కృప, అమ్మవారి దయ, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మనందరి మీద ఉండాలి. ప్రత్యేకంగా గౌరవరామారావు వైశ్య సంఘం వారు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా భక్తి భావంతో శ్రద్ధతో చేస్తూ అమ్మవారి కృపకి ఎప్పుడు పాత్రలు అవుతున్నారు కాబట్టి మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేయగలిగారు. ఇప్పుడేనే షాపులలో మన వైశ్య సంఘం కూడా పోయి రావడం జరిగింది. అక్కడ కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మరి గాజరామానంతరం ఇక్కడ కూడా ఇది చేస్తున్నందుకు ఈ గాజరామ వైశ్య సంఘం వారికి నేను ధన్యవాదాలు.
మరి ఇక్కడ పాల్గొన్నటువంటి అమ్మలకు అక్కలకు తల్లులకు అందరు కూడా మరొకసారి అమ్మవారి ఆశీస్సులు మనందరూ కూడా పుష్కలంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై వాసవి మాత గారికి సన్మానం చేయవచ్చు. शतमानं भवति सदायुः पुरुषस्येन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. దీపాలు ఈ కట్ట మీద పెట్టేసేయండి, ఇంకొకరికి ప్రమాదం జరగకుండా అక్కడ పెట్టేసి అలాగే క్యూలో ఇలా వచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఇచ్చిన బ్యాగ్లలో కుంకుమ అవి ఇంకా విగ్రహాలు అందులో వేసుకొని తీసుకెళ్ళండి. నమస్తే మేడం. సుస్వాగతం. మన కార్యక్రమం మీ వాసవి మాత చేయండి. గౌరవ పెద్దలు రాష్ట్ర ఆరోగ్య సంఘం కార్పొరేషన్ కి అధ్యక్షురాలుగా చైర్మన్ రామాయణ పేదలో కానీ తెలంగాణ నిజాంపేటలో కానీ చేసిన కృషి గమనాతీతం. ఇంతమంది ఎన్ని విధాలుగా అడ్డుపడినా రుద్రమాల కొట్లాడి మన వైశ్య జాతి యొక్క పదవులు నింపిన వ్యక్తి మన కళాసుందర గారు. అలాంటి వారు మన దగ్గర రావడం చాలా సంతోషం. అధికార కాంగ్రెస్ ప్రతినిధిగా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని ఉత్తేజితం చేస్తూ తన వాస్తవానిలో ఎంతో మందిని మతముక్తులు చేసిన కల్వసుందర గారు మన దగ్గరికి రావడం నిజంగా అదృష్టం. అలాగే గౌరవ కార్పొరేటర్ గారు, హ్యాట్రిక్ కార్పొరేటర్ గారు, పెద్దలు రావుల శేషగిరి గారు కూడా రావడం చాలా సంతోషం. అక్కడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు అక్క పాల్గొనాల్సింది కాబట్టి దయచేసి అందరూ మహిళామూర్తులందరూ అక్కతో ఫోటోకి అనేక సందర్భాల్లో అక్కను పరిచయం చేసే అవకాశం కూడా మాకు కలిగింది. ధన్యవాదాలు. దయచేసి కార్పొరేటర్ గారిని కూడా పక్క పక్కన ఉంచి అందరం కలిసి, ఇది కుటుంబ పండుగ కాబట్టి అందరం కలిసి ఫోటో దిగాలి.
దయచేసి అందరూ మహిళామూర్తులు అందరూ అక్కడ ఫోటో ఇవ్వాలి. రానున్న రోజుల్లో అక్క వాళ్ళు మాట్లాడే పరిస్థితులు ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత బిజీ కార్యక్రమాలు మునిగిపోతుంది. కాబట్టి మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. వాసవి మాత ముద్దు బిడ్డ కల్వ సుజాత గారు మన దగ్గరికి రావడం మన అందరితో వారి యొక్క సంతోషాన్ని పంచుకోవడం విధంగా మా అదృష్టంగా భావిస్తూ తెలంగాణ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టి అందరినీ ముఖ్యమంత్రులు పట్టేలా తన వాగ్దానాన్ని కొనసాగించాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అంటారు, సుజాతకు నా పక్కన ఉన్న ధైర్యమే వేరు అని. మన వైశ్యుల యొక్క ఖ్యాతిని వినుమడింపజేస్తున్న అక్కకి హృదయపూర్వక ధన్యవాదాలు. అక్క మీరు ఎలానే ఉన్నత స్థానంలో ఉండాలని మా మహిళామూర్తులు అలాగే మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అక్క, చాలా థ్యాంక్స్. అందరికి ఒక్కటే నిమిషం చెప్పేశారు. దయచేసి అన్యదా భావించద్దు, చాలా కార్యక్రమాలనే లేట్ అయిపోయింది కాబట్టి మీకు ఓన్లీ నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు మాత్రమే తెలపగలుగుతున్నా. వాసవి మాత జయంతి సందర్భంగా ఈ రోజు మరి గాజుల రామారంలో జరుపుకుంటున్నటువంటి మన ఆర్యవైశ్య సంఘం ఆ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాల్లో భాగంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నా. మా కార్పొరేటర్ సోదరుడికి, మా తమ్ముడికి, అలాగే సంఘం అధ్యక్షులు ఎవరు తమ్ముడు అందరూ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మహిళా సోదరి మనులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం అమ్మవారి జయంతి వచ్చే వరకు అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని అమ్మవారి సంకల్పం బలంగా ఉంది. మన కార్పొరేషన్ ఇచ్చారు, మనం ఎవరికైనా ఏదైనా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు స్థలాన్ని ఎంబడే కేటాయిస్తే దేవాలయాన్ని కూడా కట్టుకుని వచ్చే సంవత్సరం మీరు కూడా ఆప్యాయతులుగా ఉంటారు. ఆ సందర్భంగా మమ్మల్ని కూడా పిలవాలని అమ్మవారి ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంవత్సరం కల్లా ఈ సంకల్పం గట్టిగా పూనుకొని సంఘం అధ్యక్షుడు మా మహిళా మనులు అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నా. మళ్ళీ సంవత్సరం అమ్మవారి విగ్రహం దేవాలయంలో చూడాలి. వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి మరి అక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ఎలక్ట్ అయ్యి నా డివిజన్కి వచ్చి ప్రత్యేకంగా అమ్మవారి జన్మదిన సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మన మీద ఉంటాయి, దాంట్లో అక్క ఆశీస్సులు కూడా మన సంఘం మీద ఉంటాయి. తప్పకుండా నేను ఇక్కడ ఒక లెటర్ శాఖ మీకు సర్వే నెంబర్ ఇచ్చి ఒక లెటర్ ఇస్తాం. సీఎం గారితో నేను ఎనాల్మెంట్ చేసి ఇస్తే మంచి రోజు అమ్మవారి జయంతి రోజు. ఈ రోజే అన్న దగ్గరికి వెళ్ళి లేట్ చేయగలరు, వెంబడ తీసుకోండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తామా, ఇక్కడ ఉన్నటువంటి ఇంకెవరైనా ఇతరాత్రలో వాళ్ళతో చేయగలిగితే చేసేస్తామా, ఇమ్మీడియట్ గా చేసేసి అమ్మవారి స్థలానికి శంకుస్థాపన చేయాలని. ఆర్యవైశ్యులకి ఏ దానం చేసినా కూడా తిరిగి మళ్ళీ అంతకన్నా ఎక్కువగా పుణ్యం ఇచ్చేటటువంటి వాళ్ళు ఆర్యవైశ్యులు. ధన్యవాదాలు అక్క, చాలా సంతోషం. నవీన్ కార్తీక్ సారీ ప్రభాకర్ లోపల
అన్నీ వచ్చినాయా? రైస్ రావాలి. వస్తుంది వస్తుంది. బిర్యానీలో టార్చ్ లైట్ ఆన్ సార్, టార్చ్ లైట్ ఆన్. బిర్యానీ రాజుల రామారం ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీంట్లో సోదరీమణులు కుంకుమార్చన, అభిషేకం, లలితా సహస్రనామ పారాయణాలు చేశారు. మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వా సుజాత గారు వించేసి మనకి గుడి కట్టుకోవడానికి ఒక స్థలం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అన్నారు. ఇందులో ఈ పూజా కార్యక్రమాల్లో మన కార్పొరేటర్ గారు రావుల శేషగిరి గారు కూడా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.
దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, కమిటీ సభ్యులకి, వాలంటీర్స్కి అందరికీ కృతజ్ఞతలు.